మాధ్వి హిడ్మా తనను అభిమానించే వాళ్ళు, తనకు మద్దతుగా ఉన్నవాళ్ళు తాను ఎంచుకున్న దారిని విభేదిస్తున్నారు. బట్ తన పోరాటాన్ని, తన ఆకాంక్షను పర్యావరణ కోసం, అడవి కోసం, హక్కుల కోసం, భూమి కోసం తన ఆలోచన విధానాన్ని అయితే తనను సమర్థించే వాళ్ళు పతాక స్థాయిలో అప్రిసియేట్ చేస్తున్నారు. హింసాత్మక దారిని ఎవరూ ప్రోత్సహించడం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే సూత్రం ఇటువైపు పోలీసులకు కూడా వర్తిస్తుంది అని చెప్పి గుర్తు చేసుకుంటూ, తప్పు చేశారు అన్నప్పుడు చట్ట ప్రకారం శిక్షించాలి, పోలీసులు ఒక నిర్ణయం తీసుకోకూడదు కదా అన్నది సరే, ఇదొక చర్చ. అయితే తాజాగా ఢిల్లీలో కాలుష్యానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో రోడ్లెక్కిన జనం హిడ్మా అమర్ రహే, హిడ్మా హీరో అని చెప్పి నినాదాలు ఇవ్వడం, అడ్డుకున్న పోలీసుల మీద పెప్పర్ స్ప్రే ప్రయోగించడం, జల్ జంగిల్ జమీన్ అనే నినాదం కొనసాగుతుంది అని చెప్పి నినదించడం నిజంగానే భలే ఇంట్రెస్టింగ్. ఒక్కసారిగా ఇటు సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ అంటే ఎక్స్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ హిడ్మా పేరు ఒక్కసారిగా మారుమోగుతూ ఉంది. హిడ్మా అమర్ రహే, హిడ్మా హీరో అని చెప్పేసి. ఇక్కడ వీళ్ళు ఎక్కడైనా ప్రతి దగ్గర వీళ్ళు రైజ్ చేస్తున్న పాయింట్ ఏంటి అంటే, హిడ్మా ఎంచుకున్న దారిని ఓకే రిజెక్ట్ చేస్తున్నాం, కానీ హిడ్మా ఆలోచన విధానాన్ని కాదు. పర్యావరణం బాగుండాలనుకున్నారు, అడవులు బాగుండాలనుకున్నారు, దళిత గిరిజన ఆదివాసీ హక్కుల కోసం ఫైట్ చేశారు. అల్టిమేట్గా ఇప్పుడు ఎక్కడ చూసినా పర్యావరణం పెరిగిపోతూ ఉంటే, వాయు కాలుష్యం వాళ్ళు అల్లాడిపోతూ ఉంటే ఢిల్లీ లాంటి చోట్ల, ఇటువంటప్పుడు దాన్ని కాపాడే విధానాలు కావాలి. ఆ విధానాలను ప్రభుత్వాలు కాపాడలేనంతకాలం, హక్కులను ప్రభుత్వాలు కాపాడలేనంతకాలం, ఆదివాసీ గిరిజనుల భూ హక్కులని ప్రభుత్వాలు కాపాడలేనంతకాలం హిడ్మా లాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు అన్నది వాళ్ళ ప్రధానమైన పాయింట్. సో ఈ లైన్ మీదనే ఫుల్ ఒక్కసారిగా ట్విట్టర్లో ట్రెండింగ్లోకి వచ్చేసారు. సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫామ్స్ మీద హిడ్మా ఫోటోలు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. కొందరు డీపీలు పెడుతూ ఉన్నారు, కొందరు ప్లకార్డులు పట్టుకొని రోడ్ ఎక్కుతూ ఉన్నారు, హిడ్మా హిడ్మా అని చెప్పి. సో మనం తన లక్ష్యం మీద, తన గురి మీద, తనంత కన్సిస్టెంట్గా ఫైట్ చేయడం మీద మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విభేదించలేము. సరే, ఇప్పుడు తను ఎంచుకున్న దారిని మనం విభేదిస్తూ ఉన్నప్పుడు, మనం దాన్ని లేదు కరెక్ట్ కాదు అని కూడా చెబుతూ ఉన్నప్పుడు, తన ఆలోచనకు మనం మద్దతు ఇస్తూ ఉన్నప్పుడు పోలీసులకు అదే వర్తిస్తుంది కదా. లొంగిపోండి అని పిలిపించుకుంటూనే ఈ కాల్చి చంపేయడాలు ఏంటి, ఎన్కౌంటర్ల పేరుతోటి? ఎవరైనా అంటారు కదా, మన పౌరులను మనం చంపుకోవడం ఏంటి? జనరల్గా కరెక్ట్ దారిలో నడిపించుకోవాలి, మన వాళ్ళను మనం కరెక్ట్ దారిలో నడిపించుకోవాలి. కానీ మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర తుపాకులు ఉన్నాయి, తుపాకులకు లైసెన్స్ ఉంది, దానికి ఒక అఫీషియల్ రాజముద్ర ఉంది, ట్రిగర్ చేసేస్తాం ఎవరి మీద అన్నప్పుడు బలం ఉంది, బలవంతులు ఉన్నారు, ఇటువంటివన్నీ కవర్ చేసుకునే మీడియా ఉంది, కొన్ని రోజులు నడుస్తుందేమో. ఇటువంటివి పెరుగుతూ పోయే కొద్దీ ప్రజల్లో ఈ విధంగా తిరుగుబాటు కనుక స్టార్ట్ అయితే పోలీసుల మీద పెప్పర్ స్ప్రే కొట్టారు, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకైనా దారి తీయచ్చు. సో బాధ్యతగా ఉండాల్సింది పౌరులు ఒకరే కాదు, పౌరుల కంటే ఇంకా ఎక్కువ బాధ్యతగా పోలీసులు ఉండాలి, వ్యవస్థలు ఉండాలి, ప్రభుత్వాలు ఉండాలి, పాలకులు ఉండాలి.